4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 वचन से लेकर उसके 16 वचन तक 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకును పరిచర్య కర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగి కుయుక్తితోనూ గాలి పట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటువాటు కొట్టుకొని పోవచ్చు వలల చేత ఎగురగొట్టబడిన వారమై అట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. రండి మనం ప్రార్థన చేసుకుందాం. स्वर्गीय पिता परमेश्वर आपको धन्यवाद మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయనా. प्रभु मनन के लिए आपने ये वचन हमको दिया है। ప్రభా ధ్యానం కొరకై మీరు ఈ వాక్యాన్ని మాకు ఇచ్చారు. प्रभु हमें कृपा दे कि हम तेरे वचनों की बातों को समझ सके। ప్రభా నీ వాక్యంలో ఉన్న విషయాలను అర్థం చేసుకున్నట్లుగా కృప చేయి నాయనా. अपनी आत्मा के द्वारा हमसे बात कर प्रभु। ప్రభా నీ ఆత్మ ద్వారా నీవు మాతో మాట్లాడయ్యా. हम आपकी आवाज को सुन सके। ప్రభా నీ యొక్క స్వరము వినులాగున प्रभु इस सारे परिसर को तू अपने कंट्रोल में ले ले प्रभु। ప్రభా ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నింటినీ నీ నియంత్రణలోనికి తీసుకొని ఆయన हर बुद्धि और समझ यीशु के नाम में खुल जाए। ప్రతి ఒక్కరి మనోనేత్రములో యొక్క జ్ఞానము బుద్ధి యేసు నామములో తెరవబడును प्रभु గాక. तेरे वचन का बीज लोगों के हृदय में जगह पाने पाए। ప్రభా నీ యొక్క వాక్య విత్తనములు ప్రభా వారి హృదయములలో జాగను కనుగొనును గాక. पिता अपने पुत्र यीशु को हमारे बीच में ऊंचा कर। ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తును మా మధ్యలో హెచ్చించు నాయనా. यीशु मसीह के नाम से मांगते हैं। యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. यहाँ पर पढ़ते समय में हम देखते हैं कि पवित्र आत्मा ने 5 प्रकार के सेवकों को ठहराया है। ఇక్కడ మనము చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు 5 రకములైనటువంటి పరిచర్య చేసే సేవకులను నిలబెట్టాడు. प्रेरित है, అపోస్తలులు, ప్రవక్తలు, भविष्य रखता है, ప్రవక్తలు, సువార్తికులు, वो समाचार सुनाने वाला है, సువార్తికులు, కాపరులు, पास्टर है, కాపరులు, ఉపదేశకులుగా शिक्षक है। ఉపదేశకులు. ये 5 प्रकार के सेवक पवित्र आत्मा ने ठहराए हैं। ఈ యొక్క 5 రకాల సేవకులను పరిశుద్ధాత్ముడు నిలబెట్టాడు. इसलिए ठहराए ఎందుకు నిలబెట్టాడు? ताकि पवित्र लोग सिद्ध हो जाए। ఎందుకనగా పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని. ये 5 प्रकार के सेवक लोग ఈ 5 రకాల సేవకులు किसी को पवित्र नहीं बनाते। ఎవరిని కూడా పరిశుద్ధపరచరు, పవిత్రం చేయరు. प्रभु यीशु अपने लहू से पवित्र बनाता है। ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తం చేత పవిత్రం చేస్తాడు. लेकिन जो बातें थोड़ी रह गई है, ఇంకా ఏ విషయాలు లోపంగా ఉన్నాయో ये 5 प्रकार के सेवक लोग मिलकर एक एक पवित्र व्यक्ति को सिद्ध करते हैं। ఈ 5 రకములైనటువంటి సేవకులు కలిసి ఒక్కొక్క పవిత్రమైనటువంటి వ్యక్తిని సంపూర్ణతలోనికి నడిపిస్తారు. तो पवित्र आत्मा ने ये 5 सेवकों को रखा है। అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ 5 రకములైన సేవకులను పెట్టాడు. और ये 5 सेवक लोग मिलकर 3 तरह के काम करते हैं। ఈ 5 రకములైనటువంటి సేవకులు కలిసి 3 పనులు చేస్తుంటారు. उसका 12th पढ़िएगा, 12 वचन। ఆ 12వ వచనం చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణ सिर्फ 12 वचन, సమానమైన కేవలం 12. एक एक वचन करके आगे बढ़े। जी, यहाँ लिखा है ఇక్కడ రాయబడింది पहली बात, మొట్టమొదటిదిగా पवित्र लोग सिद्ध हो जाएं।
పరిశుద్ధులు సంపూర్ణులగుటకు यीशु ने हमें पवित्र किया है, యేసుక్రీస్తు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. हमारे पाप क्षमा हो गए మన हैं, యొక్క పాపాలు క్షమింపబడ్డాయి. हमारे श्राप हट गए हैं, మన మీద ఉన్న శాపము తొలగిపోయింది. हमें मृत्यु से छुड़ा दिया गया है, మనల్ని మరణం నుంచి విడిపింపజేశాడు. हमें व्यवस्था की गुलामी से छुड़ा दिया, ఆయన ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు. हमें शैतान की गुलामी से छुड़ा दिया, మనల్ని సాతాను యొక్క అధికారం నుంచి విడిపించాడు. उसने हमें अपने लहू से पवित्र किया है, ఆయన తన యొక్క రక్తం చేత మనల్ని పవిత్రులుగా చేశాడు. लेकिन अभी तक सिद्ध नहीं हुए। కానీ అయినప్పటికీ ఇంకా మనం సంపూర్ణులు కాలేదు. परमेश्वर ने अपने दास इसीलिए दिया है దేవుడు తన దాసులను ఎందుకు ఇచ్చాడంటే ताकि एक एक पवित्र जनों को और सिद्ध करें। ఆ పరిశుద్ధులైనటువంటి ఒక్కొక్కరిని సంపూర్ణులుగా చేయాలని. ज्यादातर लोग क्या सोचते हैं, చాలా మంది ఏమనుకుంటారు, मैंने उद्धार पाया, నేను రక్షణ పొందాను, मैंने अपना जीवन यीशु को दे दिया, నా జీవితం నేను యేసయ్యకి ఇచ్చాను, मैंने पवित्र आत्मा पा लिया, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, मैंने बपतिस्मा ले लिया, నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, बस हो गया। ఇక అయిపోయింది. लेकिन ऐसा नहीं है, కానీ అలా కాదండి. हमें और सिद्धता में बढ़ना है। ఇంకా మనము సంపూర్ణతలోనికి ఎదగాలి. वो सिद्धता क्या है, हम आगे देखने जा रहे ఆ हैं। సంపూర్ణత అంటే ఏంటి అనేది మనం ముందు చూడబోతున్నాం. प्रभु के दासों का काम क्या है, దేవుని దాసుల పని ఏంటి? जिनको यीशु ने अपने पवित्र लहू से पवित्र किया है, ఎవరినైతే యేసుక్రీస్తు తన యొక్క రక్తం చేత పవిత్రం చేశాడో उनको देख देख कर सिद्धता में बढ़ाना है, వారిని చూసి చూసి సంపూర్ణతలోనికి నడిపించాలి. उनको चेक करना है వాళ్ళను చూస్తూ మధ్య మధ్యలో చెక్ చేయాలి. कहाँ पर कमी बाकी है। ఎక్కడ లోపం మిగిలి ఉంది. एक एक व्यक्ति को अलग अलग सिद्ध करना है, ఒక్కొక్క వ్యక్తిని వేరు వేరుగా సంపూర్ణతలోనికి నడిపించాలి. एक एक व्यक्ति के पीछे अलग अलग मेहनत करना है। ఒక్కొక్క వ్యక్తి వెనుక ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. उस समय में एक एक व्यक्ति का जिम्मेवारी है, అప్పుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే प्रभु के दास सिद्ध करते समय उन्होंने अपने आप को समर्पण भी करना है। ఎప్పుడైతే దేవుని దాసులు వాళ్ళని సంపూర్ణతలోనికి నడిపిస్తున్నారో ఆ ఒక్కొక్క వ్యక్తి కూడా తాము సమర్పించుకోవాలి వారికి. अगर आप एक ब्यूटिशियन के पास जाएं, ఒకవేళ మీరు ఒక బ్యూటీ పార్లర్ కి వెళ్ళారనుకోండి, लेकिन वो जब आपको तैयार कर रहा है, ఎప్పుడైతే ఆమె మిమ్మల్ని తయారు చేస్తుందో आप बीच में रोक टोक करते हैं, ఒకవేళ మీరు ఆపండి అని అన్నారనుకో, जैसे जैसे वो बोलता है आपको करना चाहिए। ఆమె ఎట్లా చెప్తుంది మీరు అట్లా చేయాల్సి వస్తుంది. लेकिन अगर आप अपना मन मर्जी करेंगे, ఒకవేళ మీ ఇష్ట ప్రకారం అక్కడ చేస్తే क्या तैयार हो पाएंगे? ఏంటి మీరు అలంకరింపబడతారా, సిద్ధపడగలుగుతారా? అక్కడ नहीं हो पाएगा। కాలేరు. इसलिए परमेश्वर का वचन सिखाता है అందుకనే దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే कि अपने आप को तुम हमारे हाथों में वैसे अधीन किया है అందుకనే మిమ్మల్ని మీరు మా యొక్క చేతుల్లో ఏ విధంగా ఆధీనం చేశారంటే जैसे तुमने अपने आप को परमेश्वर के हाथ में दिया। ఎట్లయితే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకున్నలాగా మిమ్మల్ని మీరు మాకు అప్పగించుకోండి అని ఉంది. अब दोनों की तरफ से समर्पण चाहिए। ఈ రెండు ఇద్దరి వైపులా కూడా సమర్పణ అనేది అవసరము. प्रभु के दासों को एक एक व्यक्ति के पीछे मेहनत करना है దేవుని దాసులు ఒక్కొక్క వ్యక్తి వెనక కష్టపడాలి, శ్రమపడాలి. और अधिकतर प्रभु के दास लोग मेहनत करते हैं, అత్యధికంగా అందరూ కూడా దరిదాపుగా ఆ యొక్క కష్టం శ్రమ పడుతూనే ఉంటారు ఈ విషయమై. लेकिन उसी समय में हर विश्वासी को अपने आप को समर्पण भी करना है ఇదే విధంగా ఆ విశ్వాసులు కూడా తాము సమర్పించుకోవాలి. ताकि हम सिद्ध होते जाएं। ఎందుకంటే మనం సంపూర్ణులు కావాలి కనుక. तो हमें सिद्ध होना है, కాబట్టి మనము సంపూర్ణులం కావాలి. हमें सिद्ध होना है। మనం సంపూర్ణులం కావాలి. सिद्ध होना है तो हमारा भी पक्ष होना है। ఒకవేళ మనము సంపూర్ణులం కావాలంటే మనవంతు కర్తవ్యం కూడా ఉంది, మనవంతు బాధ్యత కూడా ఉంది. जो हमें सिखाया जाता है, మనకి ఏదైతే నేర్పబడుతుందో, जो हमें बताया जाता है, మనకి ఏదైతే చెప్పబడుతుందో क्या उसे फॉलो कर रहे हैं? ఏంటి మనం దాన్ని అనుసరించి నడుస్తున్నామా? हमारे बुद्धि में ज्ञान में कितनी बातें आ गई, మన యొక్క బుద్ధిలో మన జ్ఞానంలో ఎన్ని విషయాలు వచ్చాయి? लेकिन क्या हमारे जीवन में ఏంటి మన జీవితంలో हम उनको फॉलो कर रहे हैं? వాటిని మనం ఫాలో చేస్తున్నామా? వాటిని అనుసరిస్తున్నామా? क्या हम उनको मानकर चल रहे हैं? ఏంటి మనం వాటిని అనుసరించి నడుస్తున్నామా? तो इसलिए मेरे प्रियो, నా ప్రియులారా, हमें अपने आप को समर्पण करना है। కాబట్టి ప్రియులారా మనల్ని మనము అప్పగించుకోవాలి, లేకుంటే సమర్పించుకోవాలి. आजकल कलीसियाओं में ये बातें देखने को नहीं मिलती। ఈనాటి దినాల్లో సంఘములలో ఇవి చూడడానికి కనబడడం లేదు. पहले कलीसिया क्या करती थी? ఆది శతాబ్దంలో ఉన్నప్పుడు లేకపోతే మొట్టమొదట్లో సంఘం ఏం చేసేది?
पास्टर जी मुझे ये सवाल समझ नहीं आ रहा, मुझे बता दीजिए। పాస్టర్ గారు నాకు ఈ విషయం అర్థం కావట్లేదు, కొద్దిగా నాకు నేర్పించు. पास्टर जी हमारे घर में आइए, हमारे घर के लोगों को और वचन बताइए। పాస్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి వారికి ఇంకా వాక్యాన్ని నేర్పించండి. लेकिन आजकल हम पास्टर्स को क्यों बुलाते हैं? కానీ ఈనాటి దినాల్లో మనం పాస్టర్లను ఎందుకు పిలుస్తున్నాం? आज हमारे सवाल नहीं है, ఈనాటి దినాల్లో మనకు ప్రశ్నలే లేవు. खाली बर्थडे पार्टी కేవలం బర్త్డే పార్టీలు, या फिर जब हमारे घर में कोई दिक्कत आती है तब हम ढूंढते हैं। లేకుంటే మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు వెతుకుతుంటాం దేవుని దాసుల్ని. लेकिन पहले क्या होता था? కానీ మొట్టమొదట ఏమయ్యేది? वो दिन प्रतिदिन वचन सीखते थे। వాళ్ళు దినము ప్రతి దినము వాక్యాన్ని నేర్చుకునేవారు. हमारी भूख खत्म हो गई। మన ఆకలి అనేది సమాప్తమైంది. परमेश्वर की तरफ से कोई कमी नहीं है। దేవుని తరపు నుంచి ఏది కూడా తక్కువగా లేదు. परमेश्वर ने 10 लोग दिया है, దేవుడు తన దాసులను ఇచ్చాడు. एक दो नहीं 5 दिया है। ఒక్కరిద్దరు కాదు, 5 ప్రకారాలైనటువంటి 5 రకమైన సేవకులు ఇచ్చాడు. बारी बारी आकर अपना काम करके जाते हैं వాళ్ళు భారీగా వచ్చి వాళ్ళు తమ వంతు పని చేసి వెళ్ళిపోతున్నారు. ताकि हम सिद्ध हो जाए। ఎందుకంటే మనం సంపూర్ణులు కావాలని. लेकिन क्या हम उसके लिए अपने आप को समर्पण कर रहे हैं? ఏంటి, మనము మాత్రం సంపూర్ణులు కావాలని మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? तो पवित्र लोगों को सिद्ध होना है। కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. प्रभु के दासों का दूसरा काम क्या है? దేవుని దాసుల యొక్క రెండో పని ఏంటి? सेवा का काम किया जाए। పరిచర్య ధర్మము జరుగుటకు. उसमें सेवकाई में बहुत सी चीजें होती हैं हम लोगों के लिए। సేవలో చాలా విషయాలు ఉంటాయి మాకు. बैप्टिज्म का बात है, शादी का बात है, या और भी जो कलीसियाई सेवकाई है। బాప్తిస్మం ఇచ్చేది, పెళ్లిళ్ళు, ఇంకా సంఘ సేవ గురించినటువంటి ఎన్నో విషయాలు దాంట్లో వస్తాయి. प्रभु ने इसके लिए भी सेवक लोग दिया है। దాని కొరకు కూడా దేవుడు సేవకులను ఇచ్చాడు. तीसरा काम क्या है? మూడవది ఏంటి? ना केवल एक एक व्यक्ति को अलग अलग सिद्ध करना है, ఒక్కొక్క వ్యక్తిని ప్రత్యేకంగా సంపూర్ణతలోనికి నడిపించడమే కాకుండా बल्कि विश्वासियों को आपस में मिलाकर एक देह बनाकर भी सिद्ध करना है। కానీ విశ్వాసుల అందరిని కూడా కలిపి ఒకటిగా చేసి ఏకదేహముగా మార్చాలి. ये विषय के साथ है, इसलिए मैंने ये 3 बातें बता दिया। ఇది విషయంతో పాటు ఉంది కాబట్టి ఇప్పుడు విషయాలు చెప్పాను. अब हम लोगों को सिद्ध होना है। ఇప్పుడు ఇక మనకేమో మనకు సంపూర్ణముగా కావాలి. मैं विश्वास करता हूँ ऐसा यहाँ पर कोई भी नहीं है जो सिद्ध होना नहीं चाहता। నాకు తెలిసి ఇక్కడ నేను సంపూర్ణులుగా కాను, నాకు వద్దు అనేటోళ్ళు ఎవరు లేరనుకుంటా. हम सब सिद्ध होना चाहते हैं। మనమందరం కూడా సంపూర్ణంగా కావాలని కోరుకుంటున్నాం కదా. हम सब इंतजार कर रहे हैं यीशु आकर हमें ले जाए। మనమందరం కూడా ఎదురు చూస్తున్నాం యేసు ప్రభు వచ్చి మనల్ని తీసుకుపోవాలని. लेकिन मेरे प्यारों, सपनों में रहने से नहीं होगा। కానీ నా ప్రియులారా, కలలు కనడం ద్వారా అది సాధ్యపడదు. हमें सिद्धता में बढ़ना है। మనము సంపూర్ణతలోనికి నడవాలి. परमेश्वर ने हमें अभिषिक्त दास लोग दिया है। దేవుడు తన అభిషేకించినటువంటి దాసులను ఇచ్చాడు. लेकिन जब हमें जो सिखाया गया है, కానీ మనకు ఏదైతే నేర్పబడిందో अगर हम पालन नहीं करेंगे तो ఆ ప్రకారంగా మనం పాటించకుంటే, నడవకుంటే क्या आप सिद्ध हो जाओगे? ఏంటి, మీరు సంపూర్ణులు అవుతారా? जरूर आप कोशिश कर रहे हैं। తప్పకుండా మీరైతే ప్రయత్నం చేస్తున్నారు. चलिए 1 2 3 करके हम कुछ पॉइंट्स देखने जा रहे हैं। రండి, 1 2 3 అని మనం పాయింట్ చేయబోతున్నాం. आज सुबह मैं जब प्रार्थना कर रहा था, ఈ రోజు ఉదయం నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో, प्रभु तेरे दास के चर्च में जाना है, ప్రభువా నేను నీ యొక్క దాసుడైనటువంటి ఆ వారి సేవకుని చర్చికి వెళ్ళాలి. क्या संदेश देना है? ప్రభువా ఏ సందేశాన్ని ఇవ్వాలి? तो प्रभु ने मुझे अगुवाई किया। దేవుడు నన్ను ఆత్మ నడిపింపులో ఈ విధంగా నడిపించాడు. कुछ नया बताने की जरूरत नहीं है, ఏదో కొత్తది చెప్పాల్సిన అవసరం లేదు. सब कुछ मालूम है, అన్ని తెలుసు. बस कुछ बातें याद दिलाना है। కొన్ని విషయాలను కేవలం గుర్తు చేయి. तो मैं आपको बस वही पुरानी बातें याद दिलाना चाहता हूँ। కాబట్టి నేను అయ్యే పాత విషయాలను కొద్దిగా గుర్తు చేస్తాను. आइए 13 वचन को हम पढ़ते हैं। 13వ వచనాన్ని చదువుకుందాం. 13वां वचन। క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. यहाँ पर 13 वचन में 4 बातें लिखी हुई हैं। ఇక్కడ 13వ వచనంలో 4 విషయాలు రాయబడి ఉన్నాయి. लिखा है जब तक कि हम सब के सब विश्वास में बढ़ ना जाएं। ఇక్కడ మనం అందరం కూడా విశ్వాస విషయంలో ఏకమగునాగున. विश्वासी बनना काफी नहीं है,
కేవలము విశ్వాసులు కావడమే కాదు, बल्कि हमें विश्वास में बढ़ते जाना है। మన తెలుగులో అండి 11:12 ఉంది, మనమందరం విశ్వాస విషయములో ఏకత్వము, विश्वास में बढ़ना है। విశ్వాసంలో ఎదగాలి. इधर देखिएगा, ఇక్కడ చూడండి, आपके पास कोई अगर सो रहा है तो मेहरबानी से उसे जगाएं। మీ దగ్గర ఎవరైనా పడుకుంటే దయచేసి వాళ్ళని లేపండి. आसपास ध्यान रखिएगा। మీరు పక్కన కొద్దిగా ధ్యానంగా చూడండి. ये हमारा प्रेम है ఇది మన ప్రేమ అండి, कि मेरा पड़ोसी भी लाभ उठाए। ఎందుకంటే మా పక్కోళ్ళు కూడా లాభాన్ని పొందాలని. सही बात है ना? అవునా కదా? तो ఆ, हम विश्वास में बढ़ते जाना है। మనము విశ్వాస విషయంలో ఎదుగుతుండాలి. विश्वास एक ऐसी चीज है जो घटता भी है और बढ़ता भी है। విశ్వాసం అనేది ఎటువంటిదంటే అది పెరుగుతుంది కూడా తరుగుతుంది కూడా. आइए हम अपने जीवन में झांक कर देखें, రండి మన జీవితంలో కొద్దిసారి తొంగి చూద్దాం. क्या मैं विश्वास में बढ़ रहा हूँ? ఏంటి నేను విశ్వాసంలో ఎదుగుతున్నానా? क्या मेरा विश्वास स्थिरता से चल रहा है ఏంటి నా విశ్వాసం స్థిరంగా నడుస్తుందా, या मेरा विश्वास घट गया है? లేకుంటే నా విశ్వాసం తరిగిపోయిందా? अब कैसे पता चलेगा विश्वास बढ़ गया या घट गया? మరి ఎలా తెలుస్తుంది నా విశ్వాసం పెరిగిందా తగ్గిందా అని? कैसे मालूम चलेगा? ఎలా తెలుస్తుందండి? कोई तराजू चाहिए? ఏదన్నా తరాజు కావాలి కదా. तराजू समझते हैं? తరాజు అంటే తెలుసు కదా. आप कुछ सामान खरीदने जाते हैं, आपको वेट से तोल कर देते हैं, మీరు వెళ్ళినప్పుడు తరాజులో ఇలా తూకం చేసి ఇస్తారు కదా. तो हम चाहते हैं हम सब मिलकर अपने अपने विश्वास को तौल कर देखें। కాబట్టి మనందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని కొద్దిగా తూచి చూద్దాం. बताने की जरूरत नहीं है, చెప్పాల్సిన అవసరం లేదు. मैं आपको खड़ा करने नहीं जा रहा हूँ, నేను మిమ్మల్ని నిలబెట్టడం లేదు, मैं आपको हाथ उठाने के लिए भी नहीं बोलने जा నేను रहा हूँ। చేతులు లేపండి అని కూడా అనను, मैं नहीं कह रहा हूँ कि आप बोलकर बताइए, నేను మీరు నోరు తెరిచి చెప్పండి అని కూడా అంటలేదు. लेकिन मैं चाहता हूँ आप अपने मन में अपने आप को तोल लें। కానీ మీరు మీ హృదయంలోనే మీ మనసులోనే మిమ్మల్ని మీరు కొద్దిగా తూచుకోండి. तराजू है, తరాజు ఉంది, उसके एक तरफ रख लीजिए चिंता, ఒక సైడ్ ఏమో తరాజులో చింతలు పెట్టుకోండి, शक, ఒక సైడ్ అనుమానము, डर। భయం. ये वो वेट है जो एक साइड रख लीजिए। తూకంగా బాట్లుగా ఏం పెట్టాలంటే చింత, అనుమానం, భయం. दूसरी तरफ आपका विश्वास, ఇంకో సైడ్ ఏమో మీ విశ్వాసాన్ని పెట్టుకోండి. क्या चीज बड़ा है? చూడండి ఇక తూకం ఏది పెద్దగా ఉంది. अपने मन में सोचिए, మీ మనసులో ఆలోచించుకోండి. आपका विश्वास बड़ा है या आपके अंदर चिंता बड़ी है? మీ విశ్వాసం పెద్దగా ఉందా లేకపోతే మీలో ఉన్న చింత పెద్దగా ఉందా? आपके अंदर डर बड़ा है या विश्वास बड़ा है? మీలో ఉన్న భయం ఎక్కువగా ఉందా లేకపోతే ఆ విశ్వాసం ఎక్కువగా ఉందా? हमारा विश्वास कमजोर हो जाता है जब हमारे अंदर डर आ जाता है। మన లోపల ఎప్పుడైతే భయం వస్తుందో మన విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. जब चिंता आ गया तो विश्वास टूट जाएगा। మనం చింతించినప్పుడు ఇక చిన్నగా మన విశ్వాసం అనేది విరిగిపోతుంది. शक होता ही उसको है जिसके अंदर विश्वास नहीं है। అనుమానం ఎవరికి వస్తుంది అంటే ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళకి అనుమానం వస్తుంది. शैतान आपको तीर लगाएगा, సాతాను మీకు బాణం వేస్తాడు. शक का तीर, అనుమానం అనేటువంటి బాణము होगा या नहीं होगा, అయితుందో కాదో, होगा कहाँ से होगा, ఒకవేళ అయితే ఎట్లయితుంది, पता नहीं मेरा काम होगा नहीं होगा, ఏమో నా పని అవుతుందో కాదో, चिंता होती है। అయ్యో చింతిస్తుంటాం కదా. खाना मिलेगा कि नहीं मिलेगा, అన్నం దొరుకుతుందో దొరకదో, कपड़े मिलेंगे कि नहीं मिलेंगे, బట్టలు దొరుకుతాయో దొరకవో, मेरी बेटी का शादी है पता नहीं जरूरत पूरा होगा कि नहीं होगा, నా కూతురు యొక్క పెళ్లి ఉంది ఏంది మరి అవసరాలు తీరుతాయో తీరవో, अभी तो डिग्री पूरा हो गया, ఇప్పుడైతే డిగ్రీ అయిపోయింది, अब तो जॉब चाहिए, ఇప్పుడు ఇక ఉద్యోగం కావాలి, पता नहीं मिलेगी कि नहीं मिलेगी, ఏమో దొరుకుతుందో దొరకదో జాబు. ऐसी चिंताएं आती हैं। ఇట్లాంటి చింతలు వస్తుంటాయి కదా. मनुष्य है, మన మనుషులము आती है, వస్తాయి. लेकिन जिनके अंदर विश्वास है కానీ ఎవరి లోపలైతే విశ్వాసం ఉంటుందో उनके अंदर ये चिंताएं रहती नहीं है। వారి లోపల ఈ యొక్క చింతలు ఉండనే ఉండవు. आती तो है, వస్తాయి. शैतान चलते हुए तीर मारता है, సాతానుడు ఆ యొక్క అగ్నిబాణాలనే చేస్తాడు. लेकिन अगर विश्वास है तो, కానీ ఒకవేళ విశ్వాసం ఉంటే, विश्वास की ढाल पकड़ा है तो ఒకవేళ విశ్వాసం అనే డాలు పట్టుకుంటే ये चलते हुए तीर आपको नहीं लगेंगे, ఈ యొక్క అగ్నిబాణాలు మిమ్మల్ని తాకవు. बल्कि ये बुझ जाते हैं। కానీ వాటిని తాకిన వెంటనే అగ్నిబాణం ఆరిపోతుంది. आपका विश्वास का ढाल मजबूत है ఏంటి మీ విశ్వాసం అనే డాలు చాలా గట్టిగా ఉందా या कोई कमजोर ढाल पकड़कर बैठे हैं? లేకుంటే ఒక
చాలా బలహీనమైన ఒక డాలును పట్టుకొని నిలబడ్డారా? कि अगर तीर लग जाता है, ఎందుకంటే ఆ బాణం వచ్చి తాకినప్పుడు चिंता में पड़ जाते हैं, ఇక మనం చింతిస్తుంటాం, ఇక ఆలోచన పడిపోతాం. अगर आपको शक आ जाता है, ఒకవేళ మీకు అనుమానం కనుక వచ్చినట్లయితే, अगर आप डर जाते हैं, ఒకవేళ మీరు భయపడుతున్నట్లయితే, आपको दोबारा बैठकर सोचना पड़ेगा. అట్లయితే మీకు రెండోసారి కూర్చొని మీరు ఆలోచించాలి. इसका मतलब है विश्वास कमजोर हो गया, దాని అర్థం ఏంది? విశ్వాసం అనేది బలహీనమైపోయింది, विश्वास टूट गया. విశ్వాసం అనేది విరిగిపోయింది. हमारा विश्वास दिन प्रतिदिन बढ़ना है. మన విశ్వాసము దినదినము పెరగాలి. हमारा विश्वास इतना बढ़ना है మన విశ్వాసం ఎంత పెరగాలంటే कि लोग निर्बल लोग आकर हमारे पास विश्वास पाना है. బలహీనులు వచ్చి మన దగ్గర విశ్వాసాన్ని పొందుకోవాలి. हम बात करने से कमजोर व्यक्ति को ताकत आना है. మనము మాట్లాడిన వెంటనే బలహీనమైన వ్యక్తికి శక్తి రావాలి. डरपोक व्यक्ति हमसे बात कर उसका विश्वास बढ़ जाना चाहिए. ఆయన భయపడేటువంటి వ్యక్తి మనతో మాట్లాడిన తర్వాత వారి విశ్వాసం పెరగాలి. लेकिन हमारी हालत क्या है? కానీ మన పరిస్థితి ఏంటి? हमारी प्रार्थनाएं क्या है? మన ప్రార్థనలు ఏంటి? प्रभु कैसे होगा? ప్రభువా ఎట్లయితది? कहाँ से होगा? ప్రభువా ఎలాగైతది? प्रभु बहुत मुश्किल है. ప్రభువా చాలా కష్టం ఉంది. और हम लिस्ट बना लेते हैं ఇక మనం లిస్ట్ తయారు చేసుకుంటాం. और रोज उसको बोलकर प्रार्थना करते रहते ఇక हैं. రోజు ఇక అది చెప్పుకుంటూ ప్రార్థన చేస్తుంటాం. हमें लगता है एक बार में से शायद नहीं सुनेगा, మనకు అనిపిస్తుంది ఒక్కసారి వినడో एक बार में शायद उसको पता नहीं चलेगा. ఒక్కసారి బహుశా ఆయనకు తెలియదేమో. उसमें कमी नहीं है, ఆయనలో ఏదో లేదు, वो सामर्थ्य है. ఆయనలో శక్తి ఉంది. प्रॉब्लम क्या है? మన సమస్య ఏంటి? आपको ही विश्वास नहीं हो पा रहा है. మీకే విశ్వాసం కుదరడం లేదు ఆయన మీద. उसने क्या कहा? ఆయన ఏమన్నాడు? तुम चिंता मत कर, దేనిని గురించి చింతించకండి, मुझे पता है. నాకు తెలుసు. हम बार बार क्यों मांगते हैं? మనం మళ్ళా ఎందుకు అడుగుతుంటాం? खुद भी मांगते हैं, మనం కూడా అడుగుతాం, कलीसिया के बड़े लोगों को भी बोलते हैं, సంఘంలో ఉన్న పెద్దలకు కూడా చెప్తాం, पास्टर्स को भी बोलते हैं, పాస్టర్లకు కూడా చెప్తాం. क्योंकि हमें विश्वास ही नहीं है. ఎందుకంటే మనకు విశ్వాసమే లేదు. मैं गलत बोल रहा हूँ? ఏంటి నేను తప్పు చెప్తున్నాను? तराजू में तोल लीजिए. తరాజులు తూచుకోండి. हम बोलते हैं हम विश्वासी हैं. మనం చెప్తాం నేను విశ్వాసిని అని. नहीं, हम तो विश्वासी हैं. మేమంటే విశ్వాసం అండి. कोई किसी ने अगर प्रसाद दे दिया, ఎవరైనా ప్రసాదం ఎవరైనా తెచ్చిస్తే हम नहीं खाते, हम विश्वासी हैं. మేము తినవండి, మేము విశ్వాసం అంటాం. किसी पड़ोसी ने अपने घर बुलाया, ఎవరైనా పక్కింటోళ్ళు మిమ్మల్ని ఇంటికి పిలిస్తే हम नहीं जाते, हम विश्वासी हैं. అమ్మ మేము బావు, మేము విశ్వాసులు అంటాం. वो बोलने से विश्वासी नहीं बनते. అట్లా చెప్పడం ద్వారా విశ్వాసులు గారు. ठीक है, हमें प्रसाद वगैरह नहीं खाना, సరే అవి ప్రసాదము విగ్రహార్పితమైన మనం తినొద్దు. लेकिन विश्वासी कब बनते हैं? కానీ అసలు విశ్వాసులకు ఎప్పుడైతావు? जब चिंताओं के सामने आप खड़े होते हो. ఎప్పుడైతే ఈ యొక్క చింతల ముందు నువ్వు నిలబడతావో, शैतान कितना भी चिंता का तीर लाने दो, సాతాను ఎంతైనా చింతించే అటువంటి ఆ యొక్క బాణాలను వేయని, कितना भी डर लाने दो, ఎంతైనా భయం తీసుకురాని, कैसी भी परिस्थिति आने दो, ఎటువంటి పరిస్థితి అయినా తీసుకురాని, हम बोलते हैं మనం అంటాం मेरे साथ परमेश्वर है, నాతో దేవుడు ఉన్నాడు, मेरे साथ मेरा पापा है, నాతో నా తండ్రి ఉన్నాడు. और इतना काफी है. అంత సరిపోతుందండి. जब एक छोटा बच्चा अकेला रोड पर जाता है, ఒక చిన్న పిల్లగాడు ఎప్పుడైనా రోడ్డు మీద ఒంటరిగా వెళ్తాడో, सामने कुत्ता दिखाई देता है तो ఎదురుగా ఒక కుక్క వచ్చినట్లయితే डर जाता है. భయపడతాడు. लेकिन जब बाप के साथ जाता है तो కానీ ఎప్పుడైతే తండ్రితో వెళ్తుంటాడో, मैंने बहुत बार देखा, నేను చాలా సార్లు చూశాను, कुत्ते के पास से निकलेगा तो उसको लात मारता है. కుక్క దగ్గర నుంచి పోయినప్పుడు దాన్ని తన్నుతుంటాడు. क्यों? ఎందుకు? बाप साथ में ఎందుకంటే है, తండ్రి వెంట ఉన్నాడు కాబట్టి. इसलिए डर निकल गया. అందుకనే భయం అనేది వెళ్ళిపోయింది. आपके साथ कौन है? మీతో ఎవరున్నారు? आपको विश्वास है? మీకు విశ్వాసం ఉందా? आप उसको देखते ही नहीं, మీరు ఆయనను చూడనే చూస్తలేరు. आप अपनी परेशानी देखते हो, మీరు మీ సమస్య చూస్తున్నారు, आप अपनी कमजोरी देखते మీ हो, బలహీనత చూస్తున్నారు, మీరు आप अपनी परिस्थिति देखते మీ हो. పరిస్థితులను చూస్తున్నారు. ये देखते रहोगे तो विश्वास नहीं है. ఇవన్నీ చూస్తుంటే విశ్వాసం ఉండదు. लेकिन जब परमेश्वर को पहचान लोगे ఒకవేళ ఎప్పుడైతే నువ్వు దేవుడిని గుర్తుపడతావో, और इन सब दिक्कतों के बीच में प्रभु को देखोगे तो ये विश्वास है. మీరు ఈ యొక్క పరిస్థితుల కష్టాలన్నింటిలో దేవుడిని కనుక చూస్తున్నట్లయితే అదండి విశ్వాసము. आप सिद्धोना चाहते हैं? ఏంటి మీరు సంపూర్ణులు కావాలనుందా? पहली चीज మొట్టమొదటిది विश्वास में बढ़ना है. విశ్వాసములో ఎదగాలి. हमारा भरोसा अपने बाप पर बढ़ना है. మన యొక్క భరోసా మన తండ్రి మీద ఉండాలి, ఎదగాలి. అది हमारे अंदर से डर खत्म होना है. మన లోపల భయం అసలు ఖతమైపోవాలి. पिछले दिनों में लास्ट टाइम जब मैं आया था तो हम लोग निर्मल में मीटिंग करने के लिए गए. ఆ గడిచిన సారి మేము వచ్చినప్పుడు ఆ నిర్మల్ అనే ప్రాంతంలో మేము సేవ చేయడానికి వెళ్ళాం. दूसरे दिन मीटिंग, तीसरे दिन
था। तीसरे दिन मीटिंग जब चल रहा था, ఒక రోజు రెండు రోజులు అయిపోయినాక మూడో రోజు ఎప్పుడైతే మీటింగ్ జరుగుతుందో एक पास्टर के घर में चल रहा था। అది ఒక పాస్టర్ యొక్క ఇంట్లో జరుగుతుంది. काफी लोग इकट्ठा थे। చాలా మంది మేము అక్కడ కూడుకొని ఉన్నాం. अचानक बाहर हलचल शुरू हो गया। బయట ఏదో అలజడి మొదలైంది. मैंने सोचा शायद कोई नए विश्वासी लोग आए होंगे। మేము అనుకున్నాం అంటే కొద్దిగా ఎవరో కొత్త విశ్వాసులు వచ్చేమో అనుకున్నాం. अंदर जगह नहीं है तो बाहर ही घूम रहे हैं। మేము అనుకున్నాం కదా లోపల స్థలం లేదు కదా బయటనే ఉన్నారు అనుకున్నాం. प्रचार खत्म हो गया, ప్రసంగం అయిపోయింది, लोग अंदर आ गए। వాళ్ళు లోపలికి వచ్చారు. आप लोग किससे पूछकर यहाँ सेवा कर रहे हो? మీరు ఎవరిని అడిగి ఇక్కడ సేవ చేస్తున్నారు? बाहर से लोगों को लाकर क्यों प्रचार करवा रहे हो? బయట నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ప్రసంగం చేపిస్తున్నారు? बहुत विरोध हो गया, చాలా విరోధం వచ్చేసింది. बहुत गालियां दे रहे थे, ఇక బాగా వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. बहुत गुस्से के साथ आ रहे थे। ఇక వాళ్ళు చాలా కోపంతో వస్తున్నారు. अभी आपको यहाँ से निकालेंगे। మిమ్మల్ని ఇప్పుడే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. मुझे उतना तेलुगु नहीं आता है, నాకంత తెలుగు రాదు. और ये भाई और वो पास्टर उनसे बात कर रहे थे। ఈ సహోదరుడు మరియు ఇంకా అక్కడ ఉన్న పాస్టర్ వారితో మాట్లాడాడు. तो वो जो पास्टर थे वो थोड़ा डर गए, जो आप पास- लोकल पास्टर थे। ఎవరింటికి అయితే వెళ్ళామో అక్కడ లోకల్ పాస్టర్ కొద్దిగా భయపడ్డాడు. तो बोलने लगे ठीक है पास्टर जी आप यहाँ से चले जाइए। ఆయన అన్నాడు కదా, సరే పాస్టర్ గారు మనం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. तो मैं बैठा हुआ था, నేనేం కూర్చొని ఉన్నాను, मैं बैठ के प्रार्थना कर रहा था। నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. मेरे मन के अंदर चल रहा था నా లోపల ఒకటి నడుస్తుంది, अब ये पिटाई करेंगे, వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని కొడతారు. क्योंकि बड़े बड़े डंडे लेकर अंदर आए। ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కట్టెలు కర్రలు తీసుకొని వచ్చారు. मैंने प्रभु से प्रार्थना किया, నేను ప్రభుతో ప్రార్థన చేశాను. ये मारते समय में प्रभु मुझे डर नहीं आना चाहिए। నేను అన్నా కదా, ప్రభా వీళ్ళు ఒకవేళ కొడుతున్నారు అనుకో, అప్పుడు నా లోపల ఏ మాత్రం భయం రావద్దు. उस समय डर नहीं था, ఆ టైంలో భయం లేదు. लेकिन मैं प्रार्थना कर रहा था నేను ఏం ప్రార్థన చేస్తున్నానంటే, अगर ये मारते हैं तो उस समय मेरा हाथ रोकने के लिए उठना नहीं। ఒకవేళ వాళ్ళు కొట్టేటప్పుడు నా చెయ్యి ఇట్లా ఆపడానికి చెయ్యి లేవకూడదు ప్రభా. मैं सोच रहा था నేను ఆలోచిస్తున్నాను, मेरे स्टार को क्रॉस में बदलने का समय आ गया, నేను అనుకున్నాను కదా నా స్టార్ సిలువగా మారే యొక్క అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. क्योंकि मैं ये मानता हूँ ఎందుకంటే నేను విశ్వసించేది ఏంటంటే, जब जब मार पड़ती है तो स्टार बढ़ते हैं। ఎప్పుడెప్పుడైతే దెబ్బలు తింటామో ఇక్కడ స్టార్లు పెరుగుతా ఉంటాయి. आपको समझ में आया स्टार बढ़ने का मतलब क्या మీకు है? అర్థమవుతుందా స్టార్లు పెరగడం అంటే? तो 3 स्टार पहले ही लगे हुए थे, 3 స్టార్లు ముందే ఉన్నాయి. तो मैंने सोचा अब तो स्टार हटके क्रॉस आने का समय आ गया। నేను అనుకున్న స్టార్ పోయి ఇట్లా క్రాస్ అవుతుంది కదా అనుకుంటున్నాగా. तो मैं प्रार्थना कर रहा था प्रभु मैं इनको रोकना नहीं है बल्कि आराम से मार खाना है। నేను అన్నాను, ప్రభా నేను వీళ్ళని ఆపదు కానీ నేను మంచిగా దెబ్బలు తినాలి. तो वो लोग बोले कि हम अभी निकालेंगे। వాళ్ళు అన్నారుగా, మిమ్మల్ని ఇప్పుడే తీసేస్తాం, ఇప్పుడే వెళ్ళిపోవాలంటున్నారు. तो निर्मल का लोकल पास्टर आके मुझसे बोलता है पास्टर जी आप लोग चले जाइए। నిర్మల్ లోకల్ పాస్టర్ ఆయన అంటున్నారు, పాస్టర్ గారు మీరు వెళ్ళిపోండి అని. ऐसी हालत में आम लोग क्या करेंगे? ఇటువంటి సమయంలో సాధారణంగా జనాలు ఏం చేస్తారు? हाँ ठीक है अभी जा रहे हैं, సరే సరే ఇప్పుడు మేము వెళ్తున్నాం, ठीक है शांत हो जाओ शांत हो जाओ हम जा रहे हैं, సరే సరే ఇక ఇప్పుడు శాంతి అయిపోండి, ఇక మేము వెళ్తాం ऐसे बोलेंगे। అట్లా చెప్తారు కదా. आपको पता है मैंने क्या बोला? మీకు తెలుసా నేనేన్నామన్నా? ये ब्रदर मेरे साथ थे, ఈ యొక్క సహోదరుడు నాతో ఉన్నాడు. मैंने बोला उनको बोलो हम खाना खाकर जाएंगे। వాళ్ళకి నేను అన్నా కదా ఆ భాషతో, వాళ్ళకి చెప్పు మేము అన్నం తినిపోతామని. लोग मारने के लिए बैठे हैं, వాళ్ళేమో కొట్టడానికి అక్కడ కూర్చున్నారు. टिबिशन डंडे पड़ सकते हैं। ఏ క్షణంలోనైనా కర్ర వాళ్ళు జులిపించొచ్చు మా మీద. मैंने क्या बोला? నేనేమన్నాను? उनको बोलो हम खाना खाने के बाद फिर जाएंगे। నేనన్నా కదా వాళ్ళకి చెప్పు కదా మేము అన్నం తింటాం తర్వాత పోతాం. तो वो लोकल पास्टर क्या बोला? ఇక అప్పుడు ఆ లోకల్ పాస్టర్ ఏమంటాడు? अरे पास्टर जी छोड़ दो आप खाना मत खाओ हम गरीबों को दे देंगे आप जाओ। ఆయన అంటాడు కదా, అరే పాస్టర్ గారు ఇది వదిలిపెట్టండి, ఈ యొక్క అన్నాన్ని మేము బీదలకు ఇస్తాం కానీ మీరు పోండి तो అంటున్నాడు. वो आरएसएस वाले मेरी तरफ देख रहे थे, వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇక నా వైపు చూస్తున్నారు. तेलुगु तो आता नहीं। తెలుగైతే రాదు. मैंने बोला रुक जाओ अन्न खा के फिर जाएंगे। నేనన్నా కదా क्या? ఆగండి ఇట్లా అన్నం తినిపోతానని నేను సైగ చేస్తున్నా. क्यों? ఎందుకు? हालत बिगड़ा हुआ है, పరిస్థితి మాత్రం విషమించింది, విపరీతంగా ఉంది. लेकिन मुझे एक बात पता है, కానీ నాకు మాత్రం ఒక్క విషయం తెలుసు, मेरा परमेश्वर यही है, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు. छोड़कर नहीं गया, ఆయన నన్ను విడిచిపెట్టలేదు, मेरे साथ है। నాతో ఉన్నాడు. जब मुझे मार पड़ेगी तो भी वो साथ ही होगा, ఒకవేళ నేను దెబ్బలు తినాల్సి వచ్చినా కానీ నా వెంటనే ఉంటాడు. इसलिए डर नहीं था। అందుకనే భయం లేదు. ये अभी 3 महीना पहले की बात बता रहा हूं। ఇది కేవలం ఒక 3 నెలల కిందటి ముచ్చట చెప్తున్నా. जब हम अपने परमेश्वर को जान लेंगे ఒకవేళ మనం మన దేవుని ఎప్పుడైతే తెలుసుకుంటామో डर नहीं आता, భయం అనేది ఉండదు, धैर्य आता है। అప్పుడు ధైర్యం వస్తుంది. प्रभु ने हमें भय का आत्मा नहीं दिया, దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదు, हमें सामर्थ का आत्मा दिया है। కానీ మనకు శక్తి కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. लेकिन वो सामर्थ का आत्मा कब काम करता है? కానీ ఆ యొక్క శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఆత్మ ఎప్పుడు పనిచేస్తుంది? जब आपका विश्वास बढ़ता है। ఎప్పుడైతే మీ యొక్క విశ్వాసం పెరుగుతుందో.
हमने विश्वास में इन दिनों में बढ़ना है। కాబట్టి మనం విశ్వాసంలో ఈనాటి దినాల్లో ఎదగాలి. अगर आपका विश्वास कमजोर हो रहा है, ఒకవేళ మీ విశ్వాసం తగ్గిపోతుంటే उपवास करके बैठे, ఉపవాసం చేసి కూర్చోండి, वचन को और मनन करें, వాక్యాన్ని ఇంకెక్కువగా ధ్యానించండి, ताकि आपका विश्वास बढ़ता जाए। మీ యొక్క విశ్వాసం పెరిగేటట్లుగా. दूसरी बात రెండవది जो सिद्धताई के लिए जरूरी है, సంపూర్ణతకు అవసరమైనది ఏంటంటే वहाँ लिखा है అక్కడ రాయబడి ఉంది, हम परमेश्वर के पुत्र की पहचान में एक हो जाएं। దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది. परमेश्वर का पुत्र దేవుని కుమారుడు प्रभु यीशु मसीह, ప్రభు యేసుక్రీస్తు, हम उसकी पहचान में एक होना है। ఆయనను గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వాన్ని పొందాలి. उसका अर्थ क्या है? దాని అర్థం ఏంటి? यीशु मसीह की पहचान యేసుక్రీస్తును గురించిన జ్ఞానము और मेरी पहचान యేసుక్రీస్తు యొక్క గుర్తింపు, నా గుర్తింపు एक होना है। రెండొకటి కావాలి. उसका अर्थ क्या है? దాని అర్థం ఏంటి? सिंपल भाषा में बोलूं तो సాధారణ భాషలో చెప్పాలంటే मेरा चाल चलन यीशु के जैसा बनना है। నా యొక్క నడక యేసుక్రీస్తు లాగా కావాలి. हमारा बोलना నేను మాట్లాడే విధానము यीशु की तरह, యేసుక్రీస్తు లాగా, मेरा देखना నా చూపు यीशु की तरह, యేసుక్రీస్తు లాగా, मेरा सुनना నా యొక్క వినడం यीशु की तरह, యేసుక్రీస్తు లాగా, मेरे हाथों का काम करना నా యొక్క చేతులతో పనిచేసేది यीशु की तरह। యేసుక్రీస్తు లాగా. ये तो हो गया होगा, ये तो हो गया होगा। ఇది అయిపోయే ఉంటది మీ దగ్గర. इसके लिए भी एक तराजू देता हूँ। దీనికి కూడా ఒక తరాజిస్తా. हम जब बोलते हैं तो कैसे बोलते हैं? మనము మాట్లాడినప్పుడు అసలు ఎట్లా మాట్లాడుతున్నాం? अभी ये परमेश्वर का मंदिर है, ఇది దేవుని యొక్క మందిరము, परमेश्वर का उपस्थिति हमारे बीच में है। దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. कभी आपने देखा होगा मंदिर वगैरह में लाउड स्पीकर लगे होते हैं। మీరు మామూలుగా చూసే ఉంటారు, ఆ గుళ్ళ మీద, ఆ మందిరముల మీద ఆ స్పీకర్లు పెడుతుంటారు. हर सुबह 4 बजे उसमें गाना वाना बजना शुरू होता है। వాళ్ళు పొద్దున్నే 4ంటికి లేచి వాళ్ళ దాంట్లో పాటలు వేస్తుంటారు మందిరాలలో. कैसे गाने चलते हैं? ఎట్లాంటి పాటలు వేస్తారు? उनके धर्म के अनुसार के गाने चलते हैं। వారి మత సంబంధమైనటువంటి పాటలు వేస్తుంటారు. ऐसे ही होता है। ఇట్లా కదా జరుగుతుంది. मान लीजिए आप सुबह सुबह 4 बजे उठे మీరు 4ంటికి లేచారనుకోండి, और फिल्मी गानों की आवाजें आ रही, ఆ ఒక అన్య మందిరం మీద నుంచి ఒక సినిమా పాట వస్తుంది అనుకుందాం. आपको फिल्मी गानों की आवाज आ रही, మీకు సినిమా పాట వినిపిస్తుంది. आप बोले ये फिल्मी गाने सुबह सुबह डीजे किसने लगाया? మీరంటారుగా, ఈ పొద్దున్నే ఈ యొక్క సినిమా పాట డీజే ఎవరు పెట్టిరు? ध्यान से सुने, अरे ये तो मंदिर में चल रहा है। అరే ఇది మందిరంలో వస్తున్నాయి. आपको अच्छा लगे? మీకు మంచిగా అనిపిస్తుందా? हम उधर नहीं जाते, మనము ఆ అన్య మందిరానికి వెళ్ళము, लेकिन फिर भी हमें बुरा लगेगा। అయినప్పటికీ ఆ మందిరంలో కనుక సినిమా పాటలు పోతే మనకే మంచిగా అనిపించదు. हम क्या बोलेंगे? ఎందుకు? ఏమంటాం? पंडित जी को आज क्या हो गया? ఈ రోజు పూజారికి ఏమైంది? क्या लगा दिया? ఏమైంది? అసలు ఏం పెట్టిండి? ये अच्छा नहीं है। ఇది మంచిది కాదు. या उसके लाउड स्पीकर से अगर गालियों की आवाज आ रही है तो ఒకవేళ ఆ స్పీకర్ లో నుంచి తిట్లు వినిపిస్తున్నాయి అనుకో, अच्छा लगेगा? మంచిగా అనిపిస్తుందా? बुरा लगेगा। మంచిగా అనిపించదు కదా. ये हमारा लाउड स्पीकर है। ఇది మన లౌడ్ స్పీకర్. हम परमेश्वर के मंदिर है। మనం దేవుని యొక్క మందిరం. ये लाउड स्पीकर से क्या निकलता है? ఈ లౌడ్ స్పీకర్ నుంచి ఏం వెళ్తున్నాయి? अच्छा, हम प्रार्थना में होते हैं तभी मंदिर है या हर समय मंदिर है? చెప్పండి, మనం ప్రార్థనలో ఉన్నప్పుడే మనం దేవుని మందిరమా, లేకపోతే ప్రతి సమయంలో కూడా మనం దేవుని మందిరమా? हमें हमेशा के लिए मंदिर बनाया है या सिर्फ प्रार्थना के समय मंदिर बनते हैं? మనము మనల్ని ఎప్పటికీ మందిరంగా మార్చాడా, లేకపోతే ఓన్లీ ప్రార్థన చేసేటప్పుడే మనం మందిరంగా ఉంటామా? हर समय। ప్రతి సమయంలో. तो ये लाउड स्पीकर से हमेशा क्या निकलता है? మరి ఈ లౌడ్ స్పీకర్ నుంచి ఎప్పుడు ఏం వస్తుంది? मंदिर के योग्य भजन निकलते हैं ఏంటి? మందిరములకు యోగ్యమైనటువంటి పాటలు వస్తున్నాయా, या कुछ और ही निकलता है? లేకపోతే ఇంకేదన్నా వస్తుందా? ये मंदिर का लाउड स्पीकर से गालियां निकलती हैं या वचन की बातें निकलती हैं? ఈ యొక్క మందిరం అనే లౌడ్ స్పీకర్ లో నుంచి వాక్యం బయటకు వస్తుందా, లేకపోతే తిట్లు బయటకు వస్తున్నాయా? और हम तो किसी पत्थर का मंदिर नहीं है, మనమైతే ఏదో రాళ్లతో చేసిన మందిరాలం కావు కదా. कोई मूर्ति नहीं रखा है, ఎక్కడైనా ఏదో విగ్రహం పెట్టలేదు. जीवित परमेश्वर का मंदिर है। మనము జీవము గల దేవుని మందిరాలము. जीवित मंदिर, जीवित परमेश्वर का मंदिर बनकर चलना है। జీవము గల దేవుని యొక్క మందిరముగా మనము అయి నడవాలి.
क्या हमारी पहचान यही है? ఏంటి మన గుర్తింపు ఇదేనా? हमारे पड़ोसी हमको देखकर क्या बोलते हैं? మన యొక్క పక్కింటి వారు మనల్ని చూసి ఏమంటున్నారు? ये परमेश्वर के लोग हैं ये बोलते हैं, వాళ్ళు అరే వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్తున్నారా? या हमें शैतान की संतान बोलते हैं, లేకుంటే వీళ్ళు సాతాను యొక్క సంతానం అంటున్నారా? या लड़ाकू बोलते हैं? లేకపోతే వీళ్ళు పోట్లాడేవారు అంటున్నారా? परमेश्वर क्या चाहता है? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? हम सिद्ध हो जाए। మనం సంపూర్ణలం కావాలని. उसके लिए नंबर 2 क्या करना पड़ेगा? దాని కొరకు రెండవది ఏం చేయాలి? हमारा स्वभाव बदलना है। మన యొక్క స్వభావం మారాలి. किसके जैसा बनना है? ఎవరిలాగా మారాలి? पिता का पुत्र प्रभु यीशु के जैसा। తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు లాగా. उसने हमें ले पालकपन की आत्मा दिया है, ఆయన మనకు దత్త పుత్రాత్మను ఇచ్చాడు. क्योंकि अभी तक उसके पुत्र की समानता में आए नहीं है। ఎందుకనగా ఆయన యొక్క కుమారుని యొక్క సమానత్వంలోనికి ఇంకా మనం రాలేదు. अभी सिर्फ गोद लिए हुए हैं। మనం కేవలం ఇప్పుడు దత్తత తీసుకున్నాడు. आपको समझाने के लिए, మీకు అర్థం చేయించడం కొరకై पास्टर जी के पास एक बेटा है, పాస్టర్ గారికి ఒక కుమారుడు ఉన్నాడు, एक बेटा है, ఒక కొడుకున్నాడు. वो इनके शरीर का अंश है। ఈయన ఆయన యొక్క శరీరం యొక్క లో నుండి వచ్చాడు, ఆయన యొక్క వారసత్వమైనాడు. और इनके शरीर का अंश होने के कारण उनका शक्ल, उनके हाव भाव, उनकी आदतें इनके जैसी होती है। ఈయన నుండి పుట్టిన కాబట్టి ఆయన యొక్క పోలికలైనటువంటి ఆయన యొక్క హావభావాలైనటువంటి స్వభావం కూడా ఈయనలాగా ఉంటుంది. तो पिता का इकलौता पुत्र पिता के स्वभाव को प्रकट करता है। అంటే తండ్రి యొక్క ఏకైక కుమారుడు తండ్రి యొక్క స్వభావాన్ని ప్రదర్శిస్తాడు. उसमें वो सब स्वभाव है जो पिता में है, ఈయనలో అన్ని స్వభావాలు ఉన్నాయి, తండ్రిలో ఉన్న ప్రతి స్వభావం ఈయనలో ఉన్నాయి. क्योंकि वो उसी में से निकल कर आया है। ఎందుకంటే ఆయనలో నుండే వచ్చాడు కనుక. इतना समझ में आया? ఇంత అర్థమైందా? आगे దాని తర్వాత मान लीजिए पास्टर जी एक बच्चे को गोद ले लेते हैं, ఇక ఇలా అనుకుందాం, పాస్టర్ గారు ఇంకొక కుమారుణ్ణి దత్తత తీసుకున్నాడు. क्या उसकी शक्ल मिलेगी? ఏంటి ఆయన యొక్క పోలికలు కలుస్తాయా? क्या उसका ब्लड ग्रुप मिलेगा? ఏంటి ఆయన బ్లడ్ గ్రూప్ కలుస్తుందా? क्या उसका डीएनए मिलेगा? ఏంటి ఆయన డిఎన్ఏ కలుస్తుందా? क्या उसका स्वभाव मिलेगा? ఏంటి ఆయన స్వభావం కలుస్తుందా? क्योंकि वो लेकर पाला हुआ है, ఎందుకంటే ఆయన దత్తత తీసుకొని సాదుకున్నాడు. गोद लिया हुआ है। ఆయనను దత్తత సాదుకోవడానికి దత్తత తీసుకున్నాడు. ऐसे पिता ने हमको गोद ले लिया, అలాగే తండ్రి మనల్ని దత్తత తీసుకున్నాడు. पिता बोलने का हक तो मिल गया, మనకు తండ్రి అనేటువంటి అధికారం అయితే దొరికింది. लेकिन वो क्या चाहता है? కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? सिर्फ हक ना हो, కేవలం అధికారమే కాదు, बल्कि हम उसके असली पुत्र के जैसे बिल्कुल बन जाएं। కానీ మనం ఆయన నిజ కుమారుని వలె నిజముగానే మారాలి. हमारा डीएनए एक हो जाए, మన డిఎన్ఏ ఒకటి కావాలి, हमारा ब्लड ग्रुप एक हो जाए, మన బ్లడ్ గ్రూప్ కూడా ఒకటి కావాలి, हमारा स्वभाव एक हो जाए। మన స్వభావం కూడా ఒకటి కావాలి. क्या गोद लिया हुआ बेटा और हमारा अपना बेटा एक हो सकता है? ఏంటి మన కొడుకు సాదుకోవడానికి దత్తత తీసుకున్న కొడుకు ఒకటి కాగలుగుతారా? पास्टर जी अगर एक गोद लिया हुआ बेटा और इनका अपना बेटा, क्या वो एक जैसे हो सकते हैं कभी? చూడండి, పాస్టర్ గారి యొక్క తన కుమారుడు సాదుకోవడానికి దత్తత తీసుకున్న ఇంకో కుమారుడు, వాళ్ళిద్దరు ఒకటిగా అవుతారా? ఒకలాగా మారుతారా? हो सकता है? ఏంటి ఇది సంభవమా? नहीं हो सकता। కాలేరు. लेकिन परमेश्वर का वचन क्या कहता है? కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? जो मनुष्य से नहीं हो सकता वो परमेश्वर से हो सकता है। మనుషుల వలన సాధ్యము కానిది దేవుని వలన సాధ్యము. यही तो बड़ा काम है। ఇదే ఒక పెద్ద పని. वो मुझे और आपको बदलकर बिल्कुल अपने पुत्र यीशु के जैसा बनाना चाहता है। ఆయన నిన్ను నన్ను మార్చి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వలె మనల్ని మార్చాలనుకుంటున్నాడు. अधिकार में है, అధికారంలో కూడా, महिमा में है, మహిమలో కూడా, अभिषेक में है, అభిషేకంలో కూడా, हर बात में हमें एक करना चाहता है। అన్ని విషయాలలో ఏకత్వం పొందాలని కోరుకుంటున్నాడు. लेकिन अभी तो हमारा स्वभाव भी एक नहीं हुआ। కానీ మనకి ఇప్పుడు స్వభావమే ఇంకొకటి కాలేదు. अभी तो हमारी वाणी भी उसके जैसी नहीं हुई। ఇంకా మనం మాట్లాడే తీరు కూడా ఆయన లెక్క కాలేదు. अभी तो चाल चलन में भी बहुत डिफरेंस है। ఇంకా మన నడకలో కూడా ఎంతో తేడా ఉంది. तो हमारा उद्देश्य क्या है? కాబట్టి మన ఉద్దేశం ఏంటి? अपने नाम के साथ मसीही जोड़ लेना काफी नहीं है। మన పేరు ముందు క్రైస్తవుడని రాసుకోవడంలో సరిపోలేదు. हमारा स्वभाव बदलकर यीशु के जैसा बनना है। మన స్వభావం మారి యేసుక్రీస్తు స్వభావం లాగా కావాలి. और आज आप लोगों के बीच में आकर मैं आनंदित हूँ, నేను మీ మధ్యలోకి వచ్చి నేను సంతోషిస్తున్నాను. क्योंकि मैं नए लोगों को प्रचार नहीं कर रहा हूँ। ఎందుకంటే నేను కొత్తోళ్ళకు ప్రసంగం చేయట్లేదు. आप
आप उसके स्वरूप में बदल रहे हैं, ఎందుకనగా మీరు ఆయన స్వరూపంలోకి మారుతూ ఉన్నారు, काम चल रहा है, మీలో పని జరుగుతుంది. इसलिए मैं आपको देखकर आनंदित हूँ। అందుకనే నేను మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నాను. आप लोगों के जीवन के लिए मैं प्रभु को महिमा करता हूँ। నేను మీ జీవితాలను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. लेकिन मैं याद दिलाना चाहता కానీ हूँ, నేను మాత్రం ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. अगर कुछ बाकी रह गया तो आइए हम उसको ठीक करें। ఒకవేళ ఇంకేమైనా మిగిలి ఉంటే రండి మనం వాటిని సరి చేసుకుందాం. आइए हम अपने बोलने के स्वभाव को चेक करें। రండి మనము మాట్లాడే యొక్క తీరును ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. जब हम बोलते हैं तो क्या सच में हम यीशु की मानिंद बोल रहे हैं? ఏంటి నిజంగా మనం మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు లాగానే మాట్లాడుతున్నామా? जब मैं दूसरों के साथ व्यवहार करता हूँ నేను ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు तब क्या मैं यीशु की तरह व्यवहार करता हूँ? ఏంటి యేసుక్రీస్తు లాగానే నేను సంభాషిస్తున్నానా? क्या मैं यीशु की तरह अपने दुश्मनों को प्यार करता हूँ? ఏంటి యేసుక్రీస్తు లాగా నా శత్రువులను నేను ప్రేమిస్తున్నానా? क्या मैं झुककर लोगों को उठाने की मेरी हालत है? ఏంటి నేను కొద్దిగా తగ్గి కిందికి వంగి పడిపోయిన వాళ్ళను లేపే స్వభావంలో ఉన్నానా? जैसे यीशु अपने चेलों को पांव धोने के लिए तैयार था, क्या मैं उतना नम्र होने के लिए तैयार हूँ? ఏంటి ఎలాగైతే యేసుక్రీస్తు ఆయన తన యొక్క శిష్యుల యొక్క పాదములు కడిగాడో అలాగే నేను కూడా విధేయతతో నమ్రతతో దీనునిగా నేను ఉన్నానా? मैं नहीं कहता हूँ आप हाथ उठाओ, నేను చేతులు లేపమని అనట్లేదు, मैं नहीं कहता मुझे जवाब दो, నాకు జవాబు ఇవ్వమని కూడా అనట్లేదు. लेकिन अपने दिल में जरा तोड़ लीजिए, ఒకసారి మీ హృదయంలో ఒకసారి తూచుకోండి. क्या हमारा स्वभाव यीशु के जैसा हो गया? ఏంటి మన యొక్క స్వభావం యేసులాగా మారిందా? थोड़ा बदलने से नहीं होगा, కొద్దిగా మారడం వల్ల సరిపోదండి, हम उसके साथ एक होना है। ఆయనతో పాటు ఏకం కావాలి. तीसरा, మూడవదిగా आगे लिखा है, ముందు రాయబడింది और एक सिद्ध मनुष्य ना बन जाए। సంపూర్ణ పురుషుల మగువారకు. ये संपूर्णता क्या है? ఈ సంపూర్ణ పురుషుడు అంటే ఏంటి? याकूब की पत्री में लिखा है, యాకోబు పత్రికలో రాయబడింది जो किसी भी बात में चूकता नहीं है वही तो सिद्ध मनुष्य है। తన యొక్క మాట యందు తప్పని వాడు సంపూర్ణుడని. जो किसी भी बात में चूकता नहीं है ఏ మాట యందు కూడా తప్పకుంటే వారు సంపూర్ణులు. वही तो सिद्ध है। వాళ్ళే కదా సంపూర్ణులు. सिद्धता का मतलब क्या है? సంపూర్ణత అంటే ఏమిటి? गलती से भी गलती नहीं होती, పొరపాటున కూడా పొరపాటు కానివాడు. ये तो सिद्धता है। అదంటే సంపూర్ణత అంటే. शैतान कितना भी आपको उकसाए సాతాను ఎంతగా మిమ్మల్ని శోధించినా लेकिन आपसे गलती ना हो, కానీ మీతో తప్పు కావట్లేదు, ये तो सिद्धता है। అదండి సంపూర్ణత. यही तो परफेक्शन है। అదే కదా పర్ఫెక్షన్ అంటే, సంపూర్ణత అంటే. अब बहन लोग घर में खाना बनाते हैं, చూడండి ఇప్పుడు సహోదరులు ఇంట్లో వంట చేస్తుంటారు. अगर उनसे नमक कम हो जाए ఒకవేళ వాళ్ళతో ఉప్పు తక్కువైనా, या खाना बनाते समय बार बार गलती होती हो, ఒకవేళ అన్నం చేసేటప్పుడు ఏదో ఒక తప్పు అవుతున్నప్పుడు हम क्या बोलते हैं? మనం ఏమంటాం? खाना तो बना लेते हैं అన్నం అయితే వండుతున్నావు लेकिन मम्मी की तरह परफेक्ट नहीं। కానీ మా అమ్మలాగా పర్ఫెక్ట్ గా చేస్తలేవు, మంచిగా చేస్తలేవు. क्यों? ఎందుకు? कुछ कुछ गलती होती है। ఏదో కొద్ది కొద్ది తప్పు అవుతుంది. परफेक्शन क्या है? పర్ఫెక్షన్ అంటే ఏమిటి? गलती होती ही नहीं। తప్పే కాదు. परमेश्वर चाहता है हम परफेक्ट बने। దేవుడు కోరుకుంటున్నాడు మనము సంపూర్ణులం కావాలని. హల్లెలూయా. वो तो चाहता है, ఆయనైతే కోరుకుంటున్నాడు, लिखकर भी दे दिया, రాసి కూడా ఇచ్చాడు, अपने दास लोग भी दे दिया, తన దాసులను కూడా ఇచ్చాడు, आत्मा भी दे दिया, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, अपना वचन भी दे दिया। ఆయన వాక్యాన్ని కూడా ఇచ్చాడు. लेकिन क्या हम परफेक्ट हो गए? ఏంటి మనము పర్ఫెక్ట్ అయ్యామా? कितने साल हो गए हमें यीशु के पीछे चलते? ఎన్ని సంవత్సరాలు అయింది మనం యేసు వెంట నడుస్తూ? कब से हम उसकी आराधना में आते हैं? ఎప్పటి నుంచి మనం ఆయన ఆరాధనలోకి వస్తున్నాం? लेकिन क्या हम बदल गए? ఏంటి మనము మారామా? आज हमारी हालत क्या है? మన పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు? क्या कुछ कमियों में हम बार बार गिर जाते हैं? ఏంటి ఏదైనా లోపంలో మనం మళ్ళీ మళ్ళీ పడిపోతున్నామా? क्या संसार की इच्छाओं में हम बार बार फंस रहे हैं? ఏంటి ఈ యొక్క లోకాశల్లో మళ్ళీ మళ్ళీ ఇరుక్కుంటున్నామా? क्या शैतान आकर हमें गिरा देता है? ఏంటి సాతానుడు వచ్చి మనల్ని పడేస్తున్నాడా? अगर गिर जाते हैं तो हम परफेक्ट नहीं हुए। ఏంటి ఒకవేళ మనం పడిపోతున్నామంటే మనం ఇంకా పర్ఫెక్ట్ కాలేదు, సంపూర్ణం కాలేదు. इन दिनों में ఈ దినాల్లో परफेक्शन में जो कमी बाकी है సంపూర్ణతలో ఏదైతే మిగిలి ఉందో भाई हम उसे पूरा करें। రండి దాన్ని మనం పూర్తి చేసుకుందాం. हमें अक्सर हम जब स्कूल में जाते हैं, ఎప్పుడు మనము స్కూల్ కి అంటే పాఠశాలకు వెళ్ళినప్పుడు ये 2020 में तो बच्चे लोगों को बहुत मजा हो गया, स्कूल जाना नहीं पड़ा। ఈ 2020లో మాత్రం పిల్లలకు భలే సంబరమైంది, ఎందుకంటే బడికి పోవాల్సిన పనే లేకుండా అయింది. तो फाइनल एग्जाम का भी पता नहीं है कि होगा या नहीं होगा। ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ కూడా అవుతుందో కాదో తెలియదు. लेकिन जब अक्सर हम स्कूल जाते हैं కానీ మామూలుగా అసలు మనం పాఠశాల వెళ్తే तो टर्म एग्जाम्स होते हैं। దాంట్లో
మాస పరీక్షలు అయితే ఉంటాయి. वीकली एग्जाम होता है, దాంట్లో ఒక్కొక్క వార పరీక్షలు కూడా అవుతాయి. मंथली एग्जाम होता है, నెల పరీక్షలు అయితే ఉంటాయి. टर्म एग्जाम्स होते हैं, మాసిక పరీక్షల తర్వాత త్రైమాసిక పరీక్ష ఉంటుంది. फाइनल एग्जाम होता है. అర్ధవార్షిక తర్వాత ఇక లాస్ట్ కు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. अब वीकली एग्जाम क्यों होते हैं? ఎందుకు ప్రతి వారం పరీక్ష ఎందుకు అవుతుంది? कभी कभी माँ बाप परेशान हो जाते हैं, అప్పుడప్పుడు తల్లిదండ్రులు పరిశాన్ అవుతుంటారు. अरे हमेशा एग्जाम एग्जाम एग्जाम, ఏంటి ఊకే పరీక్ష పరీక్ష పరీక్ష. वीकली एग्जाम के लिए तैयार करो. వీళ్ళను ఆ యొక్క ప్రతి వారం జరిగే పరీక్ష కొరకు సిద్ధపరచాలి పిల్లల్ని. मंथली एग्जाम के लिए तैयार करो. మళ్ళీ మాస పరీక్షలకు సిద్ధపరచాలి लेकिन मैं आपको बताना चाहता हूँ, అని నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. वो एग्जाम ही है जो आपके बच्चों को पढ़ने के लिए प्रेरणा देते हैं. ఎందుకంటే ఆ పరీక్షే మీ పిల్లలను చదవడానికి కొద్దిగా ప్రేరేపిస్తుంది. अगर सिर्फ फाइनल एग्जाम होगा तो ఒకవేళ కేవలం డైరెక్ట్ గా ఫైనల్ ఎగ్జామ్ ఉంటే ज्यादातर फेल हो जाएंगे. అందరు దాదాపుగా అందరు ఫెయిల్ అవుతారు. लेकिन जब हम वीकली एग्जाम्स होते हैं ఒకవేళ మనం వారం వారం పరీక్షలు పెడితే तो हमें पता चलता है हमारा बच्चा क्या कर रहा है, అప్పుడు మనకు తెలుస్తుంది మన పిల్లగాడు ఏం చేస్తుండు అని. पता चलता है किस चीज में कमी है. అప్పుడు తెలుస్తుంది దేంట్లో లోపం ఉంది అని. ठीक इसी रीति से परमेश्वर भी आपको बार बार एग्जाम्स में जाने देता है. అలాగే దేవుడు మిమ్మల్ని మరలా మరలా పరీక్షల్లోకి వెళ్ళనిస్తాడు. एक को भेजता है, जाओ इनको टेस्ट करके आओ, ఒక ఆయనను పంపిస్తాడు, పో నువ్వు వాళ్ళని టెస్ట్ చేయని. ताकि हमें मालूम चले मेरे अंदर कहाँ सिद्धता बाकी है. అప్పుడు మనకు తెలుస్తుంది నా లోపల ఎక్కడ ఇంకా నేను సరి చేసుకునేది ఉంది, ఎక్కడ లోపం ఉంది అనేది. कौन सी इच्छा मेरे अंदर है जो मुझे फंसा लेती है. ఏ కోరిక నాలో ఉంది, నన్ను ఇంకా వాళ్ళ పని నన్ను ఇరికిచ్చే ఏ కోరిక నాలో ఇంకా ఉంది. और हमें अपनी कमजोरियों को ढूंढना है. అప్పుడు మనం మన బలహీనతలను వెతుక్కోవాలి. हमने अपनी कमजोरियों को मानना है మన బలహీనతలను మనం ఒప్పుకోవాలి. और उसको दूर करने तक उसके पीछे लगे रहना है. ఇక వాటిని దూరం చేసే దాంట్లో దాని వెంటనే పడాలి. मेहनत करोगे तभी सिद्ध हो जाओगे. ఒకవేళ మీరు కనుక కష్టపడితే అప్పుడే సంపూర్ణులైతారు. क्या आप सिद्धता के लिए प्रयास करेंगे? ఏంటి మీరు సంపూర్ణత కొరకు పాటుపడతారా? तभी तो हम यीशु के साथ जा पाएंगे. అప్పుడే మనం యేసుక్రీస్తుతో పాటు పోగలుగుతాం. सबसे पहली चीज हमें क्या करना है? మొట్టమొదటిగా మనం ఏం చేయాలి बोलेगा, చెప్పండి. విశ్వాస విషయంలో विश्वास में बढ़ना है. విశ్వాసంలో ఎదగాలి. नंबर 2, రెండోదిగా జ్ఞానం, यीशु के जैसा हमारा स्वभाव बनना है. యేసుక్రీస్తు వలె మన స్వభావం మారాలి. उसके जैसे बोलचाल, उसके जैसा चाल चलन. ఆయన లాగా మాట్లాడడం, ఆయన లాగా నడవడం. तीसरी बात, మూడవదిగా हमें एक सिद्ध मनुष्य बनना है, మనము ఒక సంపూర్ణ పురుషులంగా మారాలి. जो गलती करता ही नहीं है. అంటే దాని అర్థం ఏంటి? తప్పు చేయనే तभी చేయవాలి. तो यीशु के जैसे बनेंगे, అప్పుడే మనం యేసుక్రీస్తు లాగా అవుతాం. क्योंकि उसमें कोई गलती नहीं है. ఎందుకనగా ఆయనలో ఏ తప్పు లేదు. उसमें कोई गलती नहीं थी. దానిలో ఆయనలో ఏ తప్పు లేకుండే. प्रभु का धन्यवाद हो, अभी भी हमें बदलने का मौका है. దేవునికి వందనాలు. ఇంకా మనకు మారే సమయం మిగిలింది. आइए हम तैयारी करें. రండి మనం సిద్ధపడదాం. चौथी बात, నాలుగవదిగా हमें उसके डील डॉल तक बढ़ना है. క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతను మనం సంతరించుకోవాలి. थोड़ा स्वभाव बदलने से काफी नहीं, కేవలం కొద్దిగా స్వభావం మారితే కాదు, हमारा डील डॉल उस तक बढ़ना है. ఆయనకు సరిపోన్నట్టుగా ఆయనకు సమాన సంపూర్ణతలోనికి వెళ్ళగాలి. पवित्रता में, పరిశుద్ధతలో, महिमा में, మహిమలో, सिद्धता में, సంపూర్ణతలో उसकी इक्वालिटी में आना है. ఆయనకు సమానంగా మారాలి. उसके लिए उसने हमें बुलाया है. దాని కొరకు ఆయన మనల్ని పిలిచాడు. क्या प्रयास कर रहे हैं? ఏంటి మీరు దాని కొరకు ప్రయాసపడుతున్నారా? आज कलीसिया में सबसे बड़ा शैतान का युक्ति क्या है? ఈనాటి దినాల్లో అన్నిటికంటే ఎక్కువగా సాతాను పన్నాగం పన్నుతున్నది ఏంటి? సంఘాలలో पिछले 2-2.5 साल से मैं लगातार इस युक्ति के खिलाफ लड़ रहा हूँ. గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ యొక్క సాతాను యొక్క తంత్రం మీద నేను పోరాటం చేస్తున్నాను. इसके खिलाफ मैं प्रचार कर रहा हूँ. ఈ దీనికి వ్యతిరేకంగా నేను ప్రసంగాలు కూడా చేస్తున్నాను. और ये शैतान का युक्ति क्या है? ఈ సాతాను యొక్క యుక్తి ఏంటి? विश्वासी संतुष्ट होकर बैठा है, मैं विश्वासी हूँ. విశ్వాసులు అందరూ కూడా సంతృప్తి చెంది కూర్చున్నారు. నేను విశ్వాసిందే అని मन में एक संतुष्टि आ गई. మనసులో ఒక సంతృప్తి వచ్చేసింది. मैंने बपतिस्मा ले लिया है, నేను బాప్తిసం తీసుకున్నాను, मैंने पवित्र आत्मा पा लिया है, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, मैं अच्छी आराधना करता हूँ, నేను మంచి ఆరాధన చేస్తాను, मैं
अच्छा दान देता हूँ, నేను మంచి కానుక ఇస్తాను, अब बिल्कुल सही चल रहा है। ఇక నేను మంచిగానే నడుస్తున్నా. और इसलिए वो सिद्धताई में बढ़ ही नहीं पाते, అందుకనే వాళ్ళు సంపూర్ణతలోనికి ఎదగలేకపోతున్నారు. एक जगह पे आके रुक जाते ఒక हैं। స్థలానికి ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతున్నారు. लेकिन मैं आपको उससे आगे दिखाया है, కానీ నేను మీకు ఇంకా ముందు చూపించాను. हमें उससे आगे बढ़ना है। దానికంటే ముందుకు మనం వెళ్ళాలి. जिस दिन एक व्यक्ति के अंदर संतृप्ति आ जाती है, ఏ వ్యక్తిలోనే ఏ రోజైతే సంతృప్తి వస్తుందో उसका आत्मिक जीवन रुक जाता है। ఆయన ఆధ్యాత్మిక జీవితం ఆగిపోతుంది. मैं यहाँ तक आ गया, నేను ఇక్కడ దాకా వచ్చాను. प्रभु का धन्यवाद। దేవుని వందనాలు. अब मैं देखूं मुझे और आगे बढ़ना है, ఇంకా మనం చూసుకోవాలి, ఇంకా నేను ముందుకు పోవాలి. मुझे जो चीजें रह गई उनको भी करना है। నేను ఏదైతే ఇంకా మిగిలినాయో అవి కూడా చేయాలి. ऐसे भूख के साथ जो करेंगे वही जय पाएंगे। అలాగా ఎవరైతే ఆకలి దప్పులతో చేస్తారో వాళ్ళే జయాన్ని పొందుతారు. तो हमें यीशु के ढील डौल तक आना है। కాబట్టి మనకు క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతలోనికి మనం और రావాలి. पांचवी और आखिरी बात बताकर मैं समाप्त करना चाहता हूँ। ఐదవది మరియు చివరి విషయాన్ని చెప్పి నేను సమాప్తం చేస్తాను. 16 वचन। 16వ వాక్యం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరమునకు చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందు తనకు క్షమావృత్తి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. यहाँ लिखा है आपस में गठकर जुड़कर ఒకరి చేత ఒకరు అతుకబడి एक देह बनना है। ఏక శరీరంగా మారాలి. अभी जो मैंने 4 बातें बताई, ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. और आपको याद होगा प्रभु के दासों का काम भी यही है। నేను మీకు గుర్తు ఉండే ఉంటది. ఈ దేవుని దాసుల పని కూడా ఇది. अभी मैं 5 मिनट में बंद करने जा रहा हूँ। ఇప్పుడు 5 నిమిషాల్లో నేను సమాప్తం. सिर्फ 5 मिनट मुझे ध्यान से दे दीजिए। కేవలం 5 నిమిషాలు మీరు ధ్యానపూర్వకంగా వినండి. मेहरबानी से इधर देखिए। దయచేసి ఇది చూడండి. प्रभु के दासों को एक एक व्यक्ति को पवित्र करना है, पवित्र लोगों को सिद्ध करना है। దేవుని దాసులకు ఒక్కొక్కరిని పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయాలి. अकेले अकेले एक एक व्यक्ति को अलग अलग सिद्ध करना है। ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కరిగా సంపూర్ణతలోనికి నడిపించాలి. लेकिन इतना काफी नहीं है, కానీ అంతతో సరిపోదు. उनको मिलाकर एक देह के रूप में भी लोगों को सिद्ध करना है। వాళ్ళందరినీ కలిపి ఒక శరీరంగా కూడా సంపూర్ణతలోనికి నడిపించాలి. प्रभु के दास लोग को काम कर रहे हैं, దేవుని దాసులు ఆ పని చేస్తున్నారు. लेकिन मैं आज आपसे बोलना चाहता हूँ, నేను మీతో ఒకటి అడగాలనుకుంటున్నాను. हमें भी व्यक्तिगत रूप में सिद्ध होना है। మనము కూడా వ్యక్తిగత రూపకంగా సంపూర్ణతలోనికి నడవాలి. उसके लिए 4 बातें अभी हमने देखी। దాని కొరకు ఇప్పుడు 4 విషయాలు మనం చూసుకుందాం. मुझे व्यक्तिगत रूप में विश्वास में बढ़ना है, నేను వ్యక్తిగత రూపకంగా విశ్వాసంలో ఎదగాలి. मुझे प्रभु यीशु की पहचान में बढ़ना है, క్రీస్తును గురించిన జ్ఞాన విషయంలో నేను ఎదగాలి. मुझे व्यक्तिगत रूप में मेरा स्वभाव यीशु के जैसा बनना है, వ్యక్తిగతంగా నా స్వభావం యేసుక్రీస్తు వలె మారాలి. मुझे सिद्ध मनुष्य बनना है, నేను సంపూర్ణ పురుషునిగా కావాలి. मुझे व्यक्तिगत रूप में उसके डील डॉल तक बढ़ना है। నేను వ్యక్తిగత రూపకంగా ఆయన యొక్క సమాన సంపూర్ణతకు ఎదగాలి. लेकिन इतना काफी नहीं है, ఇంతటితో సరిపోదు. इतना काफी नहीं है, ఇంతటితో సరిపోదండి. हमें आपस में भी जुड़कर सिद्ध बनना है। మనందరము కలిసి కూడా సంపూర్ణతలోనికి ఎదగాలి. आजकल कलीसिया में क्या होता है, ఈనాటి దినాలు సంఘం ఏమైతుంది? आपकी कलीसिया में नहीं होगा, మీ సంఘంలో అట్లా కాకపోవచ్చు, लेकिन ज्यादातर लोगों को కానీ ఎక్కువగా ఏమవుతుంది? सब लोग मिलकर अच्छे से आराधना करते हैं, అందరూ కలిసి మంచిగా ఆరాధన చేస్తారు. सब समर्पण करते हैं, हमें प्रभु में बढ़ना है। అందరూ సమర్పణ చేసుకుంటారు, నేను దేవుళ్ళు ఎదగాలని. जब जब प्रभु के दास प्रचार करते हैं, लोग अपने जीवन में फैसला करते हैं कि हाँ मैं इस वचन के अनुसार चलूंगा। ఎప్పుడెప్పుడైతే దేవుని దాసులు ప్రసంగిస్తారో అప్పుడు అందరూ వచ్చి అనుకుంటారు, అవును నేను ఈ వాక్యానుసారంగా బ్రతకాలి అని. सब व्यक्तिगत जीवन में बढ़ना चाहते हैं, అందరూ వ్యక్తిగత జీవితంలో ఎదగాలని అనుకుంటున్నారు. लेकिन अगर हम यीशु की कलीसिया में शामिल होना चाहते हैं तो కానీ ఒకవేళ మనం యేసుక్రీస్తు యొక్క సంఘములో గనుక భాగస్తులు కావాలంటే 4 करना काफी नहीं है, ఈ 4 చేయడంతో సరిపోదు. 5वां भी बहुत जरूरी है। 5వది కూడా అత్యవసరము. तो वो क्या है, అదేంటిది? हमें जुड़कर आपस में एक देह बनना है। మనము కలిసి అందరం కలిసి ఒక్కటిగా ఒక దేహముగా మారాలి. अगर क्या होता है, చాలా ఏమైతది? प्रार्थना खत्म होगी, ప్రార్థన అయిపోగానే अभी यहाँ पर भी खत्म होगी, ఇక్కడ కూడా అయిపోతుంది. सब लोग एक दूसरे को मिलेंगे, అందరూ ఒకరినొకరు కలుసుకుంటారు. कुछ लोग आपस में मिलना नहीं चाहते, కొంతమంది వాళ్ళు కలుసుకోవాలని కోరుకోరు. तो देखते हैं अच्छा वो इधर से आ रहा है, ఒకవేళ వాళ్ళ చూస్తారు అటు నుంచి వస్తున్నారని दूसरी तरफ से मुंह करके निकल వాళ్ళు जाए, ఇటు నుంచి మొక్క పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. और कहीं आगे आ गए तो ఒకవేళ ఎదురుగా వస్తే बोलेंगे
వాళ్ళు అంటారు जय मसीह की అలాంటి ప్రైజ్ లార్డ్ అంటే నోటీస్ होता है, అవుతుందా? बहन लोगों के बीच में भी होता है। సహోదరుల మధ్యలో కూడా అవుతుంది. जब सामने मिलेंगे तो ఎదురుగా కనబడితే हालेलुया ब्रदर सिस्टर कैसे हैं, హల్లెలూయా బాగున్నారా సిస్టర్ గారు, सब घर में ठीक है। ఇంట్లో అందరూ బాగున్నారా, थोड़ा इधर हटेंगे तो కొద్దిగా ఇటు పోగానే आपको मालूम है ये कैसी है, నీకు తెలుసా మెసేజ్, आपको मालूम है ये भाई कैसा है। నీకు తెలుసా ఆ సహోదరుడు ఎసంటోడు. अकेले अकेले से तो होने से नहीं होगा, ఒక్కొక్కరు సంపూర్ణంగా అయితే సరిపోదు, आपस में भी कट कर जुड़कर एक बनना है। అందరూ కలిసి సంపూర్ణులు కావాలి. आपस का मन मुटाव हटाकर आपस में प्रेम में एक होना है। మనలో ఉన్నటువంటి ప్రతి మనస్పర్ధలను దూరం చేసుకొని అందరూ కూడా ఏకం కావాలి. आपस का बैर विरोध खत्म होना है। మధ్యలో ఉన్నటువంటి వైర విరోధాలన్నీ కూడా శత్రుత్వం అట్లాంటివి ఏమైనా ఉంటే దూరం కావాలి. हालत इतना बुरा हो चुका है, పరిస్థితులు ఎంత చెడిపోయాయంటే एक ही परिवार के अंदर ఒకే కుటుంబంలో पति कहीं और प्रार्थना कर रहा है, पत्नी बैठ के कहीं और प्रार्थना कर रही है, భర్త ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, భార్య ఇంకో దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. बच्चों को साथ बैठने का मन ही नहीं है। పిల్లలకు కూర్చోవడానికి మనసే లేదు. क्यों? ఎందుకు? कि सबका अपना मन मुटाव चल रहा है। ఎందుకంటే అందరి మధ్యలో వారి మనసులు కలవట్లేదు, మనస్పర్ధలు ఉన్నాయి. जब तक हम आपस में जुड़कर गढ़कर एक शरीर नहीं बनेंगे, ఎప్పటి వరకు అయితే మనం ఒకరినొకరు అతుక్కొని ఒక శరీరంగా మారమో, न केवल हमारा परिवार కేవలం మన యొక్క కుటుంబమే కాదు, बल्कि हमारी कलीसिया भी मिलकर आपस में मन मुटाव हटाकर प्रेम में एक होना है। మన సంఘం కూడా అందరూ కలిసి వేరేటువంటి శత్రుభావం అట్లాంటి ఏమైనా ఉంటే అన్ని తీసేసుకొని అందరూ ఒకటిగా అయిపోవాలి. क्या हम मन मुटाव लेकर ऊपर जा सकते हैं? ఏంటి మనలో మనసులో ఏదైనా ఉంచుకొని మనం పైకి పోగలుగుతామా? क्या बैर विरोध लेकर ऊपर जा सकते हैं? మనం ఏదైనా వైర స్వభావం, కోపం కానీ కొట్లాట కానీ పెట్టుకొని పైకి పోగలుగుతామా? हमें इसको निकालना है। కాబట్టి మనం దాన్ని अगर తీసేసుకోవాలి. मैं अपने भाई से प्यार नहीं कर सकता हूँ, ఒకవేళ నేను నా సహోదరుని ప్రేమించలేకపోతే मैं उस पिता को कैसे प्यार करूंगा जिसको देखा नहीं? ఆ తండ్రిని ఏ విధంగా ప్రేమించగలను? ఆయన చూడలేదు కదా. ये 5 बातें हैं। కాబట్టి ఈ 5 విషయాలు ఉన్నాయి. अगर ये पूरा हो जाएंगी तो ఒకవేళ ఇవన్నీ కనుక సంపూర్తి అయితే आप यीशु के साथ उड़कर जाओगे। అప్పుడు మీరు యేసు ప్రభుతో కూడా పైకి ఎత్తబడతారు. लेकिन अगर ये नहीं हुआ तो ఒకవేళ ఇవన్నీ కాకుంటే मुश्किल है। కష్టమండి. हो सकता है आप 4 काम बड़े अच्छे से करते हो, బహుశా మీరు ఈ 4 విషయాలు మంచిగా చేస్తున్నారేమో, आप बहुत आत्मिक हो, మీరు చాలా ఆత్మీయులేమో, बहुत प्रार्थना करने वाले हो, ఎక్కువ ప్రార్థన చేసే భక్తి పరులేమో, लेकिन दूसरे को देखकर आप तुच्छ समझते हो। ఒకవేళ ఇతరులను చూసి వీళ్ళేందిలే అని కనుక అనుకుంటే, आप दूसरे के साथ कपट रखकर चलते हो, ఇతరులను చూసి కపటం పెట్టుకొని మనసులో నడుస్తున్నారనుకో, क्या वो लेकर जाएगा? ఏంటి ఆయన వచ్చి తీసుకుపోతాడా? नहीं। లేదు. ना केवल हमारी कलीसिया एक होनी है, మన సంఘము ఒకటి కావడమే కాకుండా बल्कि यीशु मसीह के लोगों के साथ भी एक होना है। కానీ యేసుక్రీస్తు వారితో కూడా ఒకటి కావాలి. सब बैर विरोध हटाकर ప్రతి ఒక్క వైర విరోధములను తీసేసి एक होना है। ఒకటి కావాలి. अब ये 2 हाथ हैं, ఇప్పుడు 2 చేతులు ఉన్నాయండి. एक उदाहरण देकर मैं खत्म करता हूँ। ఒక ఉదాహరణ ఇచ్చి నేను సమాప్తం చేస్తాను. ये हाथ खाना खाता है, ఈ యొక్క చేతి తింటుంది. है ना? ये हाथ हम कोई गंदा बर्तन वगैरह तो उसके लिए यूज करते हैं मिक्सर ना, మామూలుగా ఈ ఎడమ చేతిని ఏదైనా కడగడానికో దేనికో వేరే పనులకు వాడుతుంటాం, ऐसे ही है ना। అంతే కదా. ఈ కుడి చేతి తినడానికి, ఇది కడగడానికి వాడుకుంటున్నాం. ये हाथ तो हम मतलब कुछ गंदगी का काम होगा तो उसके लिए इस्तेमाल करते हैं मोस्टली, ఏదైనా కడగడానికో ఏదైనా తీసేయడానికి శుభ్రం చేయడానికి ఈ చేతిని వాడుతుంటాం. लेकिन ये काम ज्यादातर खाना और अच्छे कामों के लिए यूज करते हैं। కానీ ఈ కుడి చేయి మాత్రం ఎప్పుడు తినడానికి మంచి పనులకు కుడి చేయి వాడుతుంటాం. ऐसा होता है ना। అవును కదండి. एक ही शरीर के दोनों हाथ हैं, ఒకే శరీరం ఉన్నాయి కదా 2 చేతులు. लेकिन क्या ये हाथ इस हाथ से दुश्मनी कर लेता है? చెప్పండి, ఈ యొక్క చెయ్యి ఈ చేతితో ఎప్పుడైనా కానీ కొట్లాట పెట్టుకుంటారా? मुझसे गलत गंदे बर्तन उठवाते हो, నువ్వు నా ఈ చేతితోటి అన్ని పాసి అంట్లను దీపిస్తున్నావు, और इससे खाना खाते हैं, ఈ చేతితో మంచిగా తింటున్నావు, तुझे जरूरत पड़ेगी तो నీకు అవసరం ఉన్నప్పుడు मैं नहीं आऊंगा। నేను రానులే అని అంటది ఈ చెయ్యి. ऐसा होता है। అట్లయితదా? अगर इस पर चोट लगेगी तो ఒకవేళ ఇక్కడ దెబ్బ తాకితే ये हाथ को बुलाया, ఈ చేతిని పిలిస్తే थोड़ा ठीक कर, इसको फैला दो, కొద్దిగా ఇట్లా అనవా అంటే, या मच्छर काट रहा है तो ఒకవేళ ఇక్కడ దోమ కరుస్తుంటే ये हाथ को बुलाते हैं, ఈ యొక్క చేతిని పిలిచినప్పుడు मैं नहीं आऊंगा, నేను మాత్రం రాను,
मुझसे गंदे बर्तन उठवाते हो, ఈ నాతో ఎప్పుడు కూడా అసలు పనులు చేపిస్తారు కదా, तुम अच्छे बनकर चलते हो, నువ్వేమో మంచిగా తినడానికి మంచి మంచి పనులకు వాడబడుతున్నావు, ऐसा होता है? అట్లా అంటదా? क्या इस हाथ को बुलाना पड़ता है? ఈ చెయ్యి పిలవాల్సి వస్తుందా? नहीं, కాదు, ये खुद आएगा मच्छर को मारेगा, వెంబడే వచ్చి ఆ దోమని చంపేస్తుంది. क्योंकि एक शरीर का हिस्सा है, ఎందుకంటే ఒక శరీరం యొక్క అంగములు కాబట్టి, एक शरीर का हिस्सा है। ఒకే శరీరం అంగములు కాబట్టి हम तभी सिद्ध होंगे మనం అప్పుడే సంపూర్ణమైతాం. जब हम एक शरीर की तरह एक हो जाएंगे। మనం ఒక దేహములుగా ఒకటిగా మారుతామో అప్పుడే సంపూర్ణమైతాం. हर अंग में शरीर में जुड़कर एक बनना है। ప్రతి అవయవము దాని దాని స్థానంలో అతకబడి ఒక దేహముగా మారాలి. एक कब बनेंगे? ఏకదేహం ఎప్పుడైతాం? जब अपना खुद ही छोड़ देंगे, ఎప్పుడైతే మన స్వార్థాన్ని విడిచిపెడతాం, अपना स्वार्थ छोड़ देंगे, మన యొక్క స్వయాన్ని విడిచిపెడతామో, मैं मेरा मुझे अपना छोड़ देंगे। నేను నాకు నాది అని ఎప్పుడైతే విడిచిపెడతామో, जब हर कोई यीशु के लिए जीना शुरू करेगा। ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు కొరకు బ్రతకడం మొదలు పెడతారో, इधर देखिए, ये हाथ इस हाथ से दुश्मनी नहीं करता। ఈ చెయ్యి ఈ చేతితోటి ఎప్పుడు శత్రుత్వం పెట్టుకోదు, వైరం పెట్టుకోదు. क्यों? ఎందుకు? क्योंकि ये दोनों हाथ इस दिमाग के कंट्रोल में है। ఎందుకనగా ఈ రెండు చేతులు కూడా ఈ యొక్క మెదడు కంట్రోల్ లో ఉన్నాయి. लेकिन इस हाथ का अपना दिमाग होता तो ఒకవేళ ఈ చేయికి దీని యొక్క దిమాగ్ ఉంటే जरूर लड़ाई होती। తప్పకుండా అప్పుడు కుట్రాడు అవుతుంది. अगर आप भी चाहते हो ఒకవేళ మీరు కూడా కోరుకుంటే आपके बीच में लड़ाई ना हो, మీ మధ్యలో కొట్లాటే కావద్దంటే अपना अपना दिमाग छोड़ दीजिए। మీ మెదడు మీ ఇదంతా దిమాగ్ వదిలిపెట్టండి. आइए हम सब यीशु के अधीन हो जाए। రండి మనమందరం కూడా యేసుక్రీస్తుకు అధీనమైపోతాం. आइए हम सब शरीर के अंग बन जाए। రండి మనందరం శరీర అవయవాలుగా మారిపోదాం. यीशु जो सर है उसको हमें चलाने दीजिए, శిరస్సు అయిన యేసుక్రీస్తును మనల్ని నడపనిద్దాం. तब हम सिद्ध हो जाए। అప్పుడు మనం సంపూర్ణమవుతాం. आखिरी बार, చివరిగా हम सिद्ध होना है तो क्या करना है? మనము సంపూర్ణం కావాలంటే ఏం చేయాలి? एक, ఒకటి बोले విశ్వాసం. विश्वास में बढ़ो। విశ్వాసం లేదు కాదు. नंबर 2, రెండోది हमारा स्वभाव यीशु के जैसा होना మన है। స్వభావం యేసుక్రీస్తు లాగా మారాలి. नंबर 3, మూడవది सिद्ध मनुष्य बनना है। సంపూర్ణ పురుషులంగా కావాలి. उसका अर्थ क्या है? దాని అర్థం ఏంటి? गलती करने वाला नहीं होना। తప్పు చేసేటోళ్ళంగా ఉండొద్దు. ఇక नंबर 4, నాలుగవది క్రీస్తు కలిగిన సంపూర్ణ यीशु के डील डॉल तक बढ़ना है। యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణతలోకి రావాలి. उसकी पवित्रता की समानता को, ఆయన పరిశుద్ధతలో సమానంగా, उसके गुणों में समभागी होना है। ఆయన గుణములలో మనము సమభాగులముగా కావాలి. ये व्यक्तिगत 4, ఇవి వ్యక్తిగతంగా 4. लेकिन इतना करने से नहीं होगा। కానీ ఇది చేయడంతో సరిపోదు. मैं इधर खड़ा होकर सिद्ध हो जाऊंगा, నేను ఇటు మళ్ళీ సంపూర్ణ అవుతాను, ये इधर खड़े होकर सिद्ध हो जाएंगे, ఆయన అటు మళ్ళీ సంపూర్ణ అవుతున్నాడు, ये उधर से जाएंगे, ఆయన అటు నుంచి పోతుండు, हम इधर से जाएंगे। నేను ఇటు నుంచి పోతున్నా. स्वर्ग में भी ऐसे ही रहेंगे। పరలోకంలో కూడా అట్నే అవుతుంది. ऐसा होगा? అట్లయితుందా? नहीं, కాదు. हम सब एक होकर उठकर जाना है। మనందరం ఒకటిగా అయ్యి ఇక్కడ నుంచి ఎగిరిపోవాలి. उधर जाकर नहीं, इधर ही एक होकर जाना है। అక్కడికి పోయి ఒకటవడం కాదు, ఇక్కడే ఒకటైపోవాలి. एक कैसे होंगे? ఎలాగైతాం? जब सब कोई अपना अपना घमंड छोड़ेंगे, ఎప్పుడైతే ఒక్కొక్కరు తమ తమ గర్వాన్ని अपना విడిచిపెడతారో, अपना बड़ापन छोड़ेंगे, తమరు తమ తమ గొప్పను విడిచిపెడతారో, जब हम दूसरों को अपने से अच्छा समझेंगे, ఇతరులను మనకంటే మంచిగా ఘనంగా ఎంచుతామో, यही रास्ता है ఇదే మార్గము यीशु के साथ जाने का। యేసుక్రీస్తుతో వెళ్ళడానికి.